పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకులు మరియు పాము కథ. ఒక పెద్ద మర్రి చెట్టు మీద 2 కాకులు నివసించేవి. అవి ఎంతో సంతోషంగా ఉండేవి. కానీ వాటికి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. అవి ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆహారం కోసం బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ గుడ్లు మాయమైపోయేవి. వాటికి ఆ గుడ్లు ఎలా మాయమైపోతున్నాయో అర్థమయ్యేది కాదు. కానీ అక్కడే ఉన్న సర్పం ఆ గుడ్లను తినేస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచింది. మళ్ళీ కాకి గుడ్లు పెట్టింది. ఈసారి కాకులు కాపలాగా అక్కడే ఉండేవి. కొన్ని రోజులు గడిచాక అవి ఆహారం కోసం గుడ్లను వదిలిపెట్టి వెళ్ళగా అప్పుడు అదే చెట్టు కింద తొర్రలో ఉన్న పాము వచ్చి ఆ గుడ్లను తినడం అవి గమనించాయి. అవి పామును ఎంత వేడుకున్నా అది ఆ గుడ్లను తినేసి చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయింది. కాకులు బాధపడుతూ ఉండగా అటుగా తమ స్నేహితుడైన ఒక నక్క వచ్చింది. వాళ్ళు బాధపడడానికి కల కారణం అడిగింది. దానికి కాకులు జరిగిన విషయమంతా చెప్పారు. అప్పుడు అది ఒక ఉపాయం చెప్పింది. మరుసటి రోజు నక్క చెప్పిన ఉపాయం ప్రకారం కాకి అక్కడే దగ్గరలో చెరువులో స్నానం చేస్తూ ఉన్న యువరాణి యొక్క హారాన్ని దొంగిలించి అక్కడ నుండి తీసుకొచ్చి పాము యొక్క తొర్రలో వేసింది. ఇది గమనించిన భటులు ఆ హారాన్ని తీసుకురావడానికి ఆ తొర్రలో ఉన్న పామును చంపి ఆ హారాన్ని యువరానికి అప్పచెప్పారు. పాము చచ్చిపోవడంతో కాకులు 2 ఎంతో సంతోషంగా జీవించాయి. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? బలంతో సాధించలేని పనులను తెలివితేటలతో సులభంగా సాధించవచ్చు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.